ఇటీవల మరణించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ కుటుంబాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కాకినాడలో పరామర్శించి ఆయన సంస్మరణ సభలో పాల్గొని 30 ఏళ్ల ఉద్యమంలో మాదిగ జాతికి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి శ్యాంబాబు చేసిన సేవలను కొనియాడారు. కొండేపూడి ఉదయ అధ్యక్షతన జరిగిన ఈ సంస్మరణ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని శ్యాంబాబుకి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో నిరక్షరాస్యులతో చిన్నగా ప్రారంభమైన ఎంఆర్పీఎస్ ఉద్యమం నేడు ఉన్నత విద్యావంతులతో సాక్షాత్తు ప్రధానమంత్రి రాష్ట్రపతినే కదిలించే ఉద్యమంగా మారిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలనే ఉద్యమం 1994 నుంచి 2024 వరకు సాగిందని, ఈ ఉద్యమంలో 23 మంది కార్యకర్తలు అమరులయ్యారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురయ్యేదని, అటువంటి ప్రతిఘటనను ధైర్యంగా ఎదుర్కొని ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపిన నాయకుడు కొండేపూడి శ్యాంబాబు అని అన్నారు. అటువంటి ఉద్యమకారుని మరణం జాతి యావత్తుకి తీరని లోటన్నారు. శ్యాంబాబు కుటుంబానికి ఎంఆర్పీఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ప్రధానమంత్రి మోడీ వర్గీకరణకు అనుకూలంగా చట్టాన్ని రూపొందించడం జరిగిందని, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ అంశం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలు విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ అధ్యక్షుడు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కన విశ్వేశ్వరరావు, రాష్ట్ర సెట్టిపల్స కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాసా, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్ విభాగాల సభ్యులు, కొండేపూడి శ్యాంబాబు కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. సోదరులు 3 దశాబ్దాలకు పైగా మాదిగ జాతి కోసం జరిగిన సంగ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక జాతీయ స్థాయి నేతగా ఎదిగి కీలకమైన పోరాటంలో పాల్గొన్న మా సోదరుడు స్వర్గీయ కొండపూడి శ్యాంబాబు గారి మరణం దురదృష్టకరం. మేము ఊహించలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటేనే మాదిగల అస్తిత్వం కనపడేది కాదు. మాదిగల అస్తిత్వం గురించి ఎవరు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. అట్లాంటి చాలా నిర్లక్ష్యం గురైన మాదిగ జాతి నిర్లక్ష్యం గురైన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానం వేస్తుంది. అట్లాంటి చోటు నుండి కాకినాడ ప్రాంతం నుంచి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కీలకమైన భూమిక పోషించి జాతి లక్ష్యమైన వర్గీకరణ సాధనలో అత్యున్నత స్థాయి పాత్ర పోషించిన నేపథ్యంలో జరిగిన పోరాటంలో ఇక్కడ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాడు. వందలాది మంది, వేలాది మంది బయట ఉన్నా ఇక్కడ నుండి కలవడానికి వచ్చిన నా సోదరులు ముఖ్యంగా ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే మాదిగల ఉనికిని బలంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన నా సోదరుడు వచ్చాడని చెప్పి వందల మంది బయట ఎదురు చూస్తున్నా కూడా లోపలికి మళ్ళీ రాజమండ్రి వచ్చిన తర్వాత లేదా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన తర్వాత మనం కలుసుకున్న అన్ని విషయాలు మాట్లాడుతున్నామని చెప్పి అనుకున్న సందర్భం ఉన్నది. దురదృష్టవశాత్తు ఆకస్మిక మరణం మరొకసారి మేము భౌతికంగా ఇద్దరం కలిసి మాట్లాడుకునే అవకాశం రాకుండా ఇదేమైనా వర్గీకరణ ఆకాంక్షను నిలబెట్టుకున్న సంతోషం ఉంది. అందులో కూడా అది కనిపించింది. ముందు జరిగే పోరాటంలో లేదా ప్రయత్నంలో
కలిసి నడుద్దామనే ఒక సంకల్పం కూడా ఆయనలో కనిపించింది. కానీ ఇప్పుడు తను లేడు. ఈ జిల్లాలో జాతి అస్తిత్వాన్ని నిలబెట్టిన నా సోదరుడికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం ఎంఆర్పిఎస్ మాదిగలు కుటుంబం కూడా ఆయన ఆశయ సాధనలో భవిష్యత్తులో మాదిగలు ఏ రంగంలో ఇంకా ముందుకెళ్లాలో, ఏది ఇంకా పూర్తి కాలేదో మా నాన్నగారి కోసం చెప్పాలంటే మా డాడీ ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారమ్మా. మాది పిల్లలందరూ బాగా చదువుకోవాలి, ఎడ్యుకేషన్ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి, ఎస్సీ వర్గీకరణ అయితే అందరికీ మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి చాలా ఇది చేసేవారు. నా చిన్నతనంలో డాడీ ఉండేవారు కదన్నా, అయితే ఉద్యమంలో బయట ఉండేవారు లేదా జైల్లో ఉండేవారు. నాకు బాగా గుర్తున్న సంఘటన ఏంటంటే 10th క్లాస్ అయిపోయింది, నేను ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. అదే టైంలో డాడీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళడం జరిగింది. మా మమ్మీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నన్ను తీసుకెళ్ళి మా ఉదయ్ బాబాయ్ ఇంటర్మీడియట్ బైపీసీ జాయిన్ చేశారన్న. ఆ రోజు మా బాబాయ్ చేయకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నేను అలా జాయిన్ అవ్వడం వల్ల ఈ రోజు రౌతులపూడి సివిల్ స్టేట్ సర్జన్ గా డాక్టర్గా పనిచేస్తున్నాను అన్న గవర్నమెంట్ పోస్ట్ లో. అది నేను మా నాన్నగారి వల్ల జరిగింది వల్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను ఎంబీబీఎస్ చదివినప్పుడు చాలా డబ్బులు అవసరం వచ్చేవన్న. ఆ టైంలో మా శాఖ బాబాయ్ నాకు డబ్బులు కట్టి మాకు చాలా సాయం చేశారన్న. అలా మా బాబాయ్ అందరూ బాగా సాయం చేశారు నాకు. సమితి అనేది ఒక మాదిగ యొక్క హక్కుకే కాకుండా వాళ్ళ విలువలని, వాళ్ళ గొంతుని కేవలం ఒక డబ్బు ద్వారా జిల్లాలకే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికే ఒక చిన్న డబ్బు ద్వారా మన గొంతుని, మన దళాన్ని, మన బాధని దేశం మొత్తం వినేలా చేసినందుకు అన్నా మీకు జోహార్లు. మందకృష్ణ అన్న గారు ఒక మన వృక్షం అయితే ఆ వృక్షానికి సపోర్ట్ గా ఎన్నో వేర్లు కింద నుండి కావాల్సిన సపోర్ట్ ఇచ్చాయి. అలాంటి సపోర్ట్ ఇచ్చిన ముఖ్య వేరు మా కొండేపూడి శ్యాంబాబు గారు, అలాగే మా బాబాయ్ కొండేపూడి ఉదయ్ కుమార్ గారు. ఈ వేళ్ళన్నీ కలిసి ఆ వృక్షానికి ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఆ బలం వల్లే ఆ వృక్షం ఈ రోజు కాయిగా కాచి మనందరికీ ఎస్సీ వర్గీకరణ మన చేతిలో పెట్టి ఈ రోజు మన బాల్య భవిష్యత్తుకి తరతరాలుగా ఉండడానికి మనకు ఒక రిజర్వేషన్ ఒక ఆయుధాన్ని ఇచ్చి, మనకు ఒక బలాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నందుకు అన్నా మీకు థ్యాంక్ యూ. జాతి అంతా ఒకవైపు 30 ఏళ్ల పోరాటం అనంతరం మాకు విజయం దక్కింది. ఎన్నో కష్టాలు బాధలు పడి, ఎన్నో అడ్డంకులు కుట్రలను ఎదుర్కొని, ఎన్నో సందర్భాలు అవమానాలు జైళ్లను ఎదుర్కొని ఒక విజయం సాధించాం. ఆ విజయం ఫలాలిక మా బిడ్డలకు అందుబాటులోకి రాబోతున్నాయని జాతి అంతా ఒక సంతోషంగా ఉన్న సమయంలో నేను ప్రతి జిల్లాలో విజయోత్సవ సభలకే రావాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ లక్ష్యం కోసమే, లక్ష్య సాధన కోసమే 3 దశాబ్దాల పాటు పోరాటం చేసి, ఆ పోరాటంలో నిజాయితీని, సంకల్పాన్ని, గుండె ధైర్యాన్ని ప్రదర్శించి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యమాన్ని నిర్మించి ఉర్రు తొలగించి లక్ష్యం వైపు నడిపించిన నా సోదరులు ఇవాళ మనకు దూరం కావడం అనేది ఒక కుటుంబ సభ్యులకు, తూర్పుగోదావరి జిల్లా మాదిగలకే కాకుండా అది జాతికి తీరని నష్టం. సరే, ఎవరు ఇట్లాంటివి ఊహించలేము. నా సోదరుడు శ్యాంబాబుతో చివరిగా కలిసి భోజనం చేసిన సందర్భం మాత్రం ఈ మధ్య కాలంలోనే ఉన్నది. నేను కృష్ణా జిల్లాలో ఈ మధ్య కాలంలో అది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, అదే సమయంలో ఇక్కడ కమిషన్ నివేదిక ముందుకొస్తున్న సమయంలో జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ నివేదిక
ముందుకొస్తున్న సమయంలో, ఒక వర్గీకరణ ఫలాలు అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పి మన కళ్ళ ముందు కనిపిస్తున్న సమయంలో ఈ మధ్య కాలంలో కృష్ణా జిల్లాలో నేను ఒక కార్యక్రమం పాల్గొన్నాను. అది మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ల విగ్రహావిష్కరణ కార్యక్రమం పాల్గొన్నాను. ఆ పాల్గొంటున్న కార్యక్రమానికే నా సోదరుడు శ్యాంబాబుతో పాటు కొంతమంది మన వాళ్ళు వచ్చారు. సభలో మాట్లాడుతున్న సందర్భంలో కనిపించారు. అప్పటికి కొంత వివిధ కారణాల వల్ల చాలా కాలం పాటు కలుసుకోలేకపోయారు. ఆ కారణాలు అవన్నీ మనకి పోతాయి. అయినప్పటికీ నా సోదరుడు వచ్చాడు, దగ్గర తీసుకోవాలి, మాట్లాడుకోవాలి. చాలా కాలం తర్వాత వచ్చాడు, మనం కలుసుకొని ఆయన పలకరించాలని చెప్పి సభ అనంతరం చాలాసేపు మాట్లాడుకున్నాం. ఒకవైపు 100 మంది బయట ఎదురు చూస్తున్నారు, 1000 మంది కార్యకర్తలు, జనం వచ్చారు. వెంటనే తమ్ములతో మాట్లాడిన తర్వాత నన్ను భోజనాన్ని తీసుకెళ్ళారు మన ఒక గదిలో. నేను వెంటనే మనలో అలర్ట్ చేశాను. నా ఒక్కడి కాదు, ఈ గదిలో నేను శ్యాంబాబుని తెలిపియండి, లోపల శ్యాంబాబుతోనే కూర్చొని తింటాను. ఆ విధంగా ఈ మధ్య కాలంలోనే ఇద్దరం కలిసి ఇంకో కొంతమంది మన తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చిన జాన్తో పాటు అందరం కలిసి భోజనాలు చేసుకుంటున్న సమయంలో అన్న తప్పకుండా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పడం జరిగింది. తప్పకుండా నా సోదరుడా, మనం కలిసి పనిచేద్దాం. ఇప్పుడు మన ఆకాంక్ష నెరవేరబోయే సమయంలో జాతంతా ఒక తాటి మీద నిలబడి ఉన్నది అని చెప్పి జాతికి, సమాజానికి సంకేతం అందాల్సిన అవసరం కూడా ఉన్నది. భవిష్యత్ కార్యక్రమాలు కూడా మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అయితే నేను తూర్పుగోదావరి జిల్లా వచ్చిన సమయంలో మనందరం కలుసుకొని అన్ని విషయాలు మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, నిర్ణయం తీసుకుందామని చెప్పి నేను అనడం, సంతోషంగా శ్యామ్తో పాటు మన వాళ్ళందరూ బయటికి రావడం జరిగింది. వివిధ కారణాల వల్ల, పని ఒత్తిడి వల్ల అటువైపు తెలంగాణ, ఇటువైపు ఆంధ్రప్రదేశ్, అటువైపు మహారాష్ట్ర, అటు తమిళనాడు, కర్ణాటక, వివిధ సందర్భంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఇప్పుడు ఉద్యమ విస్తరణలో భాగంగా తిరుగుతున్న సమయంలో దురదృష్టవశాత్తు మరి కొమ్మలకి వెళ్ళిన సందర్భం, లేకపోతే 4 రోజుల నుంచి గాయపడ్డ సందర్భం నాకు ప్రత్యక్షంగా దృష్టికి రాలేదు. అయినా అందుబాటులో లేని సమయం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోడీకి యావత్ భారతావని ప్రజలు అండగా ఉన్నారనే సంకేతంగా కాకినాడ రూరల్లో జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 26 మంది మృతికి ధీటైన జవాబు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమన్న బీజేపీ నాయకులు. కాకినాడలో ఘనంగా ఎంఆర్పీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ సంస్మరణ సభ. 30 ఏళ్ల ఉద్యమంలో మాదిగ జాతికి, ఎంఆర్పీఎస్ ఉద్యమానికి శ్యాంబాబు చేసిన సేవలను కొనియాడిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలు విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాల్లో ముందుకు సాగాలని పిలుపు. కూటమి ప్రభుత్వం ఇటీవల రేషన్ కార్డులపై తెచ్చిన నూతన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.